రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఎమ్మెల్యే కోరం కనకయ్య మొక్కజొన్నలు ప్రైవేటు దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దన్నారు సీతక్క. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్కు 2400 గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే మొక్కజొన్నలు అమ్ముకోవాలని తెలిపారు. 1 ఎకరంలో 50 క్వింటాళ్ల మొక్కజొన్న పండించిన గిరిజన రైతును శాలువాతో సన్మానించారు మంత్రి సీతక్క. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. పంటలు అద్భుతంగా తీసుకొస్తున్నారు రైతులు. ఇప్పుడు ఒక రైతు దాదాపుగా ఎకరంలో 50 క్వింటాల మొక్కజొన్న పండించడం జరిగింది. పంట కూడా చాలా అద్భుతంగా ఉంది. రైతును కూడా మేము సన్మానించి అభినందించడం జరిగింది. కాబట్టి రైతన్నలకు రైతుల కోసము ఈ రైతు ప్రభుత్వము ముఖ్యంగా ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్స్ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి దళారీల మాటలు నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో అమ్మకం ద్వారా డబ్బులు కూడా ప్రాపర్గా వస్తాయి. 2400 రూపాయలు కింటాకి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మధ్య దళారులను నమ్మి అటు ఇటు మోసపోయి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని అడిగిందే తడువుగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన వ్యవసాయ శాఖ మంత్రులు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా మా మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలకు సంబంధించి సెల్ ఫోన్ల పంపిణీ కానీ అదేవిధంగా పోషణ్ పక్వాడా అనే ప్రోగ్రామ్ను ఏదైతే పోషణ్ మాసం లాగా మనం చేస్తున్నామో అంటే పిల్లలకు మంచి పౌష్టికారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా డే కేర్ మల్టీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.